అందుకోసం ఒకవేళ పవన్ కళ్యాణ్తో అడిగి పర్మిషన్ తీసుకుని ఏమైనా కంటిన్యూ చేస్తారేమో చూడాలి. అంటే నిన్న కూడా ఆలనాని లాస్ట్ మినిట్ లో అంతా అయిపోయింది జాయిన్ అవుతారు అనుకుంటా పెట్టేసుకుంటారు. నాకు తెలిసి ఆలనాని ఇది ఓకే అన్నారు అంటే కాపుల్ని టోటల్ గా తను ఒక టీముని తయారు చేసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉన్నట్టు టీడీపీ. ఒక పక్క అంటే ఆయన వెస్ట్ గోదావరి, గన్ శ్రీనివాస్ కూడా అదే జిల్లా భీమవరం. అదే కనుక జరిగితే రెండు పెద్ద కాంబినేషన్ అవుతుంది. అది భవిష్యత్తులో అంటే ఇది అండర్స్టాండింగ్స్ ఉంటాయి సార్ నిజంగా ఇలాంటి భవిష్యత్తులో ఇవే చిలికి గాలి వల్ల మారుతాయి. అది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పేస్తే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు బీజేపీకి చెప్పలా నువ్వు కాపుల్ని పెడితే నేను నీకు దూరంగా ఉంటానని, కానీ అతని ప్రవర్తన ద్వారా చేసుకొచ్చాడు. అది చాలా రోజులు కన్ఫ్యూజన్ అయింది. తర్వాత కనిపెట్టిన తర్వాత పురంధేశిని పెట్టారు. పురంధేశిని పెట్టినప్పటి నుంచి బీజేపీ సంబంధాలు బాగానే ఉన్నాయి యాక్చువల్గా. అట్లాగా ఉంటుంది ఆయన యాంగిల్. అందులో అంత ముందు అయితే పార్టీ బలపడాలి ఇట్లాంటివి కూడా మాట్లాడాడు కదా, బీజేపీ బలపడాలి అని కూడా అట్లాగుంటది. ఇప్పుడు వచ్చేటప్పటికి మేబీ పవన్ కళ్యాణ్ తనుగా చెప్పడం, చెప్పేసి అయ్యా మీరెవరు కాపులతో నాకు ఆల్టర్నేటివ్ తయారు చేయొద్దు అని నోటితో చెప్తాడని నేను అనుకోను. తన ప్రవర్తన ద్వారానే ఉంటది. అందుకనే చంద్రబాబు ఏమన్నా విడిగా కూర్చున్నప్పుడు 2-3 కాపు నాయకులు ఎవరు వస్తున్నారు నేను తీసుకుంటాను అంటే ఈయన అడ్డు చెప్పబోవచ్చు. అలాగ మొహమాటం లేకుండా అడగగలరా చంద్రబాబు? అంటే ఇక్కడ ఎవరు వచ్చినా